గోల్డ్ ప్రైసెస్ మరోసారి చర్చనీయాంశమైంది. నేను గతంలో చాలాసార్లు మాట్లాడాను, కానీ ప్రతిసారి గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఆల్వేస్ సెన్సేషనల్. ఇప్పుడు 90,000 పర్ తులం, అంటే గ్రాముకు 9,000 దాటిపోయింది. సో లేటెస్ట్గా 91,000 మధ్యలో ఉంది. 1,00,000 రూపీస్ అవుతుందా తులానికి అని చర్చ జరుగుతోంది. సో ఈ అన్యూజువల్ గోల్డ్ ప్రైస్ ఇండియాలోనే కాదు, ఇండియాలో ప్రత్యేకంగా గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణాలు కాదు, వరల్డ్ గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చూస్తే గోల్డ్ ప్రైసెస్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇండియాలోనే ప్రత్యేకంగా పెరగడం అంటే ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచినప్పుడు పెరుగుతాయి, తగ్గించినప్పుడు తగ్గుతాయి. కానీ ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గ్లోబల్ గోల్డ్ ప్రైసెస్. సో ఈ గోల్డ్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? నార్మల్గా హిస్టారికల్ రీజన్స్ చూస్తే 2 సందర్భాలు గోల్డ్ ప్రైస్ పెరుగుతాయి. ఒకటి జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే ప్రపంచంలో ఉండేటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉంటే, అంటే యుద్ధాలు, ఉద్రిక్తతలు ఉంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు సేఫ్ హ్యావెన్ వైపుగా చూస్తారు. అంటే ప్రపంచం అల్లకల్లోలు ఉందనుకోండి, ఏమో ఎందుకు ముందు జాగ్రత్తగా బంగారంలో దాచుకుంటే టెన్షన్ ఉండదు అని. ఇక రెండవ కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగినప్పుడు, ద్రవ్యోల్బణం బాగా పెరిగినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతాయి. కారణం గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. అంటే ధరలు బాగా పెరుగుతున్నప్పుడు మీరు ఉదాహరణకు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే నీకు అదనంగా వచ్చే వడ్డీ తక్కువ, పైగా ఈ పెరుగుతున్న ధరల వల్ల ఆ వచ్చిందుకు లాభం లేదు, దానిపైన మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ తలనొప్పి లేకుండా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల హిస్టారికల్గా గోల్డ్ ప్రైస్ మూమెంట్స్ మనం స్టడీ చేస్తే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటాను కానీ ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ని స్టడీ చేస్తే, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఎక్కువ ఉన్నప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన పెరుగుతుంది, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. మరి ఇప్పుడు ప్రపంచంలో ఈ 2 ఉన్నాయా? ప్రపంచంలో ఈ 2 చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏంటి వరల్డ్ వైడ్గా? మనకు ప్రధానంగా అటు రష్యా యుక్రెయిన్ వారు, ఇటు ఇజ్రాయెల్ గాజా వార్, ఈ 2 ప్రధానమైన టెన్షన్స్గా ఉన్నాయి. మీరు గమనించండి, ఈ 2 కూడా కంపారిటివ్లీ ఇంకా క్లోజ్ కాలేదు, కానీ ముగింపు దిశగా ప్రయాణం చేస్తున్నాయి. ఆల్రెడీ ఇజ్రాయిల్కు హిజ్బుల్లాకు మధ్య వార్ ఆగిపోయింది. ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఘర్షణ ఎస్కలేట్ కాలేదు. గాజాలో హమస్తో సీజ్ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ మధ్య వయలేట్ అవుతూ దాడులు జరుగుతున్నాయి, కానీ మీకు ఇది కంపారిటివ్లీ తీసుకుంటే రిజల్యూషన్ వైపుగానే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక రష్యా యుక్రెయిన్ అయితే ఏకంగా సీజ్ఫైర్ కుదిరింది. ఇది ఇన్ఎవిటబుల్, ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు తర్వాత సంగతి, కానీ యుద్ధము ఆపి శాంతి వైపుగానే ప్రయాణం చేస్తున్నాయి. అమెరికాకు రష్యాకు మధ్య టెన్షన్స్ కోల్డ్ వార్ స్థాయి నుంచి కాలం నుంచి ఉన్నాయి, అవి పూర్తిగా తగ్గిపోయాయి. వీళ్ళు అమెరికాకు చైనాకు మధ్య ఘర్షణ ఎప్పుడైనా ఉంటుంది. అమెరికాకు యూరోప్కు మధ్య ఉండేది ఫ్రెండ్లీ కంటెస్టే తప్ప అది హోస్టైల్ శత్రుపూర్వకమైంది కాదు. ఇక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కంపారిటివ్లీ తగ్గాయి. మరి ఎందుకు గోల్డ్ ప్రైస్ పెరుగుతున్నది? నేను ఇంతకుముందు చెప్పినప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ పెరగాలని చెప్పాను. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మీరు వరల్డ్ వైడ్గా అమెరికా, ఇండియా అన్ని దేశాల్లో కూడా రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం చూడండి. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్స్, అంటే ఇప్పుడు మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ ఫెడరల్ రిజర్వ్ అని అమెరికాలో అంటారు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ అంచనా వేసిన స్థాయి కన్నా కూడా ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది. సో అందువల్ల ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, జియో పొలిటికల్ టెన్షన్స్ రిలేటివ్లీ తగ్గుతున్నాయి. మరి ఈ 2 కూడా గోల్డ్ ప్రైస్ తగ్గింపు కారణం కావాలి. గోల్డ్ ప్రైస్ తగ్గడానికి దోహదం చేయాలి. ఇందుకు భిన్నంగా గోల్డ్ ప్రైస్ భారీగా పెరుగుతున్నాయి.
ఎందుకు పెరుగుతున్నాయనే దానికి స్ట్రేంజ్ రీజన్స్ కనబడుతున్నాయి. ఒక రీజన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్స్. ఇప్పుడు అమెరికాకు యూరప్కు, అమెరికాకు కెనడాకు, అమెరికాకు మెక్సికోకు, అమెరికాకు చైనాకు, అమెరికాకు ఇండియాకు ఇలా ట్రేడ్ వార్స్ పెరుగుతున్నాయి. అలాగే డీగ్లోబలైజేషన్ పెరుగుతుంది. అంటే ప్రపంచీకరణకు వ్యతిరేక పరిణామాలు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అమెరికా అంటుంది, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని మనం అంటున్నాం, మేక్ యూరప్ గ్రేట్ అగైన్ అని యూరప్ అంటుంది. సో ఎక్కడికక్కడికి ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం ఇబ్బందుల్లో పడింది. కంట్రీస్ నేషనలిజం పెరుగుతోంది. గ్లోబలైజేషన్కు నెగటివ్ ట్రెండ్స్ ఉన్నాయి. అందువల్ల ఏం చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ తమ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ పెంచుతున్నారు. అంటే తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో బంగారం వాటా పెంచుతున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డాలర్లే అనుకుంటారు చాలామంది. నాట్ నెసెసరీలీ. డాలర్లు ప్రధానమైనవి. డాలర్లు, యూరోలు, యువాన్లు, దాంతోపాటు గోల్డ్ కూడా కలిపితేనే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. తర్వాత రష్యా అనుభవం కూడా చాలా దేశాలని గోల్డ్ వైపు పంపిస్తున్నాయి. రష్యాలో ఏం జరిగింది, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ పైన వార్ ప్రకటించిందో అమెరికా వెంటనే రష్యా పైన ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షల వల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్ డాలర్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థ నుంచి రష్యాను తప్పించేశారు. అంటే రష్యా తన దగ్గరున్న డాలర్లను ఇతరులకు ఇవ్వలేదు, తాము ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లలో తీసుకోలేదు. సో ఇది అంటే డాలర్ ఈజ్ యూజ్ యాజ్ ఎ ఫారిన్ పాలసీ వెపన్, డాలర్ ఈజ్ యూజ్ యాజ్ ఎ మిలిటరీ వెపన్ ఎగనెస్ట్ రష్యా. సో ఇది గమనించిన తర్వాత వరల్డ్ వైడ్గా ట్రెండ్ ఏంటంటే మనం డాలర్కు ఆల్టర్నేటివ్ చూడాలి అని. డాలర్కు ఆల్టర్నేటివ్ చూస్తామంటే ట్రంప్ అంతు చూస్తామంటున్నాడు. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ అని చర్చ జరిగితే మీరు కనుక డాలర్ కాక వేరే కరెన్సీని ఆలోచిస్తే మీ పైన 200% ట్యాక్స్ వేస్తా అని చెప్పి ట్రంప్ బెదిరించాడు. అందువల్ల డాలర్కు కాకుండా ఆల్టర్నేటివ్గా గోల్డ్కు ఎక్కువగా మీకు ఆసక్తి చెప్తున్నారు. మీరు గోల్డ్కు డాలర్కు ఇతర అన్ని ఫ్యాక్టర్స్ స్టేబుల్గా ఉంటే గోల్డ్ అండ్ డాలర్ మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ అదర్ ఫ్యాక్టర్స్ ప్రభావం ఉంటే తప్ప, ఇతర అంశాల ప్రభావం చూపకపోతే బంగారం ధరలు తగ్గితే డాలర్ ధర పెరుగుతుంది, డాలర్ ధర తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. డాలర్కు గోల్డ్కు ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇవాళ ఫలితంగా ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ల రూపంలోనే కాకుండా గోల్డ్ రూపంలో కూడా దాచుకోవడం పెరిగాయి. ఇప్పుడు ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటే మనమే గోల్డ్ కొనడం పెరిగింది. ఇవాళ 2 years క్రితం భారతదేశ ఫారిన్ ఎక్స్చేంజ్లో 7.5% గోల్డ్ ఉండేది. గోల్డ్ అకౌంటెడ్ ఫర్ 7.5% ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇవాళ అది 11%కి ఫిబ్రవరిలో గోల్డ్ 11% ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే చూడండి 7.5 నుంచి 11 కంటే నియర్లీ 50% గోల్డ్ షేర్ ఇన్ ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగినాయి. ఎందుకు పెరిగాయి అంటే ఇంతకుముందు చెప్పింది అదే, డాలర్కు దీనికి లింక్. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికాలో స్లో డౌన్ తప్పదు, అమెరికన్ ఎకానమీ వృద్ధి రేటు పడిపోతుంది, ఈవెన్ రిసెషన్ కూడా రావచ్చు అని ఇటీవల ట్రంప్ని అడిగితే దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ మాట్లాడాడు. అంటే రిసెషన్ ఉండదు అని ఖచ్చితంగా చెప్పలేదు. దాంతో అమెరికన్ స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి. మళ్ళీ ట్రంప్ దాన్ని సవరించుకొని లేదు రిసెషన్ ఉండదన్నాడు, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోయింది. ఇవాళ మీరు గమనించండి, డాలర్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అంటే 2025 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికీ 4.7% వాల్యూ కోల్పోయింది డాలర్ ఇండెక్స్. అంటే డాలర్ ఇండెక్స్ అంటే డాలర్ను ఇతర దేశాల ప్రామినెంట్ కంట్రీస్ కరెన్సీ 6-7 దేశాల కరెన్సీలతో కంపేర్ చేసేదాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది మనకు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటుంటే డాలర్ పడిపోతుంది వాల్యూ. అంటే అమెరికన్ ఎకానమీ పెరిగితే డాలర్ పెరగాలి కదా, అందుకే చర్చ వస్తుంది. ఈ ట్రంప్ ప్రపంచానికి డాలర్ పైన ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడని. ఈ ట్రంప్ ఎందుకంటే డాలర్ ఆధిపత్యం ఉన్నది కనుకనే ట్రంప్ టారిఫ్స్ విధిస్తా అంటున్నాడు, శాంక్షన్స్ విధిస్తాడు, ఆడుకుంటున్నాడు మాతో. అసలు ఈ డాలర్తోనే పని లేకపోతే నువ్వెంత, నీ సంగతి ఎంత అనొచ్చు కదా. అందువల్ల ఇలా డాలర్ పైన రీథింకింగ్ మొదలైంది. ఫలితంగా ఇవాళ 4.7% డాలర్ ఇండెక్స్ పడిపోయింది.
దీని ఫలితంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇతర ఫ్యాక్టర్స్ ప్రభావం లేకపోతే డాలర్ పడిపోతే ఆటోమేటిక్గా గోల్డ్ పెరుగుతుంది. మీకు ఈ ఇయర్లో 2025లో గోల్డ్ ప్రైసెస్ 15% పెరిగింది. అంటే మీరు ₹1,00,000 కనుక January 1, 2025లో గోల్డ్ కొని ఉంటే ఇవాళ దాని విలువ 1,15,000. జస్ట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months 15% రేట్ ఆఫ్ రిటర్న్. మీరు అదే మన నిఫ్టీ 50 ఇదే ₹1,00,000 నిఫ్టీ 50లో పెడితే అంటే నిఫ్టీ ఇండెక్స్లో పెడితే -3%. అంటే మీ ₹1,00,000 కాస్త 97,000 అయ్యాయి. అదే మీరు S&P 500 అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ ఇండెక్స్ ఫండ్లో పెడితే -4%, 4% పడిపోయింది. అలాగే మీకు నాస్డాక్ 100 అమెరికన్ స్టాక్ మార్కెట్లోని 100 టాప్ ఇన్వెస్ట్ చేస్తే -9% అయ్యేది. అంటే 9% తగ్గేవి, పెరగడం కాదు. ఒక్క యూరో స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. విచిత్రం ఏంటంటే డాలర్కు యూరోకు, అమెరికాకు యూరోప్కు ఫైట్ నడుస్తున్న కొద్దీ యూరోప్ బలపడుతోంది. యూరో స్టాక్స్ 12% పెరిగాయి ఈ క్యాలెండర్ ఇయర్లో. సో లెట్ మీ రిపీట్ నౌ, డాలర్ ఇండెక్స్ ఏమో 4.7% పడిపోయింది. ఈ క్యాలెండర్ ఇయర్లో గోల్డ్ ప్రైసెస్ 15% పెరిగింది. నిఫ్టీ 50 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోని కొలబద్ద నిఫ్టీ 50 -3% ఉంటే రేట్ ఆఫ్ రిటర్న్, అంటే పెరగకపోగా 3% తగ్గితే S&P 500 -4%, నాస్డాక్ 100 -9%, యూరో స్టాక్స్ మాత్రం 12%, ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ అయితే 2%. సో ఇవన్నిటితో పోల్చిన, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్తో పోల్చిన, అమెరికన్ స్టాక్ మార్కెట్స్తో పోల్చిన, మీకు ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్తో పోల్చిన, ఏ రకంగా చూసినా కూడా గోల్డ్ హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చింది. సో దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల. ట్రంప్ విధానాల వల్ల ఒక గందరగోళ పరిస్థితి ఉంది. దాంతో డాలర్కు క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. దాంతోపాటు అమెరికాలో స్లోడౌన్ ఉంటుంది, రిసెషన్ ఉండవచ్చు అని ఒక చర్చ జరుగుతోంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే అమెరికాలో డాలర్ డినామినేటెడ్ అసెట్స్, అమెరికన్ గవర్నమెంట్ ట్రెషరీస్, అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్, ఇవన్నీ డాలర్ డినామినేటెడ్ అసెట్స్, అవి లెస్ అట్రాక్టివ్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా సేఫ్ హ్యావెన్గా డాలర్ను చూడకుండా మీ గోల్డ్ చూస్తారు. సాధారణంగా అమెరికన్ ప్రభుత్వ బాండ్లకు వాల్యూ పెరుగుతున్న కొద్దీ డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. సో అందువల్ల ఆ అమెరికన్ ట్రెజరీ బిల్స్కి కూడా వాల్యూ పడిపోతుంది, గణనీయంగా పడిపోతుంది. అందువల్ల ట్రంప్ అనుసరిస్తున్న పాలసీస్ క్లియర్గా గోల్డ్ ప్రైసెస్ను అనూహ్యంగా పెంచుతున్నాయి.